అపహాసకులు అపహసించిన తులువల నిండిలా తులనాడిన అపహాసకులు అపహసించిన ఓరు మెదుపక మౌనము దాచితివా ఓరు మెదుపక మౌనము దాచితివే సహనముతో వారి సహించితివే సహనముతో వారి సహించితివే ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును యూదుల రాజా సుగమని పలికి ఓముల ఉమ్మి ఓసిదను యూదుల రాజా సుగమని పలికి ఓముల ఉమ్మి ఓసిదను ఉన్న కిరీటము తలపై నాటిన ఉన్న కిరీటము తలపై నాటిన మౌనముతో వారు క్షమించితివే మౌనముతో వారు క్షమించితివే ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును కొరడా దెబ్బలతో నిన్ను కోర్పిన ఓరి క్షమించమని కోరితివే కొరడా దెబ్బలతో నిన్ను కోర్పిన ఓరి క్షమించమని కోరితివే కడకు మరణము పొందితివే కడకు మరణము పొందితివే కడలేని ప్రేమను చూపితివే కడలేని ప్రేమను చూపితివే ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును ప్రేమని వర్ణింతును క్రీస్తు సందేశాలు చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు డాక్టర్ జాన్ ప్రసాద్ రావు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మారు మనసు పొందిన క్రొత్తగా విశ్వాసులు మహాబలవంతులుగా శక్తి గలవారుగా మహాప్రార్థనాపరులుగా ఉంటారు. రోజులు గడిచిన కొద్దీ వాక్యంలో
ప్రార్థన చేయుటలో వెనుకబడి దేవుని ఆజ్ఞకు లోబడక శక్తిహీనులుగా బలహీనులుగా అయిపోతుంటారు. ఇలాంటి వారిని ఈకాబోధులు అంటారు. ఈ దినము ఈకాబోధుల గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21-22 వచనం చదువుకుందాం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని విని తన మామయ్యు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోధని పేరు పెట్టెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు. నాయన, చదివిన వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. వాక్యం వినుచున్నగా అనేకులు మారు మనసు పొందే కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామపేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మారు మనసు పొందిన క్రొత్తగా ప్రార్థనాపరులుగా బలవంతులుగా ఉంటారు. రోజులు గడిచే కొద్ది దేవుని బిడలు బలహీనులైపోయి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును పోగొట్టుకుంటుంటారు. ఇలా ప్రభావమును పోగొట్టుకున్న వారిని ఈకాబోధులని మనము తెలుసుకున్నాం. ఈకాబోధు అనగా ప్రభావము పోయెను అని అర్థము. ఇదేమో ప్రభావము పోయెనని విషయం ధ్యానం చేసుకునే ముందుగా ఈ వాక్యములో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఏలీ యాజకుడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా 40 సంవత్సరములు ఉన్నవాడు. ఏలీ అనగా ఎత్తు అని అర్థం. దేవుని సేవలో బహుగా ఎత్తుగా ఎదిగినవాడు, శక్తి కలిగిన దేవుని బిడగా జీవించిన వాడే. కానీ ఆయనకు 2 కుమారులు ఉన్నారు, పీనేసు, హొప్ని అని. హొప్ని అనగా పిడికిలి బిగించుట అని అర్థం. దేవుని సేవ చేయటంలో తండ్రి పిడికిలి బిగించగా కుమారులు దేవుని సేవలో దేవుని పరిచర్యను చెడగొట్టడంలో పిడికిలి బిగించినారు. అన్ని విధాలుగా న్యాయాధిపతిగా యాజకుడిగా ఉన్నా కూడా దేవుని సమక్షములో తన బిడ్డలను ఏ విధంగా పెంచాలనో తెలుసుకోలేకపోయినాడు. దేవుని మార్గములో తన బిడ్డలను పెంచుటలో విఫలమైపోయినాడు. దేవుని సేవకై ముందుకు సాగుతున్న ఏలీ ఆయన కుమారులు దేవుని యొక్క సేవను భంగపరచుటకు పిడికిలి బిగించినారు. వారు ఎలాంటి వారో చూసుకుందాం. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై యెహోవాను ఎరుగని వారై ఉండిరి. దైవ సేవకుని కడుపున పుట్టిన బిడ్డలు ఎలాంటి వారో చూడండి. వారు దేవుని సేవ చేస్తూనే ఉన్నారు కానీ దేవుని ఎరుగని వారు. ఈ లోకంలో అనేకులు సమస్తముని ఎరగగలుగుతారు కానీ దేవుని శక్తిని, దేవుని మహిమను ఎరగలేరు సుమా. అన్ని ఎరిగిన వారమంటారు, ఆయన మార్గాన్ని తెలుసుకోలేరు, ఆయన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఈనాడు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను పూజించలేకపోతున్నారు. ఎందుకనగా దేవుని శక్తిని ఎరుగలేకపోతున్నారు. సమస్తమును ఎరుగుతారు కానీ దేవుని శక్తిని ఎరగలేరు. ఆ విధముగా దేవుని మార్గాన్ని ఎరుగలేకపోయినారు ఈ కుమారులు, ఏలీ కుమారులు. దుర్మార్గులైరి, దేవుని మార్గములో నడవలేకపోయినారు, దేవుని సత్యాన్ని ఎరుగలేకపోయినారు. దుర్మార్గులు అగుటవే కాదు సుమా, వారు ఎలాంటి వారో మరలా చూసుకుందాం. చూడండి, జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. చూడండి, దేవుని సేవ చేస్తున్న దేవుని దాసుని కుమారులే దేవుని మార్గంలో నడవవలసిన వారు, కానీ దేవుని మార్గములోకి వస్తున్న వారికి వేరే మార్గములో పడిపోవుటకు వారిని అనేకులు వీరే కారణమైపోయినారు. అంతేకాదు, బలిని నైవేద్యమును అర్పించుటకు వారు ఎలాంటి వారో చూడండి. యెహోవా నైవేద్యమును చేయుట యందును అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. ఎంత భయంకరమైన స్థితి చూడండి. దేవుని నైవేద్యాన్ని అర్పించుటకు అనేకులకు దేవుని నైవేద్యం అర్పించాలంటేనే అసహ్యంగా అది మారిపోయింది. ఎందుకంటే వారు చేసే కార్యాలను బట్టి వారే కారణమైపోయినారు. అంతేకాదు సుమా,
దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో వస్తూ సేవ చేయటానికి వస్తే స్త్రీలతో చేయనించినారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! దేవుని యొక్క మందిరములోనే, దేవుని సన్నిధిలోనే పాపము చేసే దైవదాసుని కుమారులు ఆఖరుకు ఇశ్రాయేలు వంశాన్ని మొత్తానికే నాశనానికి కారకులైనారు. సుమ, ఇలాంటి స్థితిలో దేవుని ఉగ్రత దిగి వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చి దేవుని సన్నిధిలో ఎదగవలసిన వారు దేవునికి దూరం అయిపోయేటట్లు ఇశ్రాయేలులందరినీ ఆ విధంగా చేయగలిగినారు ఈ కుమారులు. కాబట్టి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఫిలిష్తీయులతో యుద్ధము ప్రారంభమైపోయింది. ఫిలిష్తీయులతో యుద్ధానికి ప్రారంభమైనప్పుడు దేవుని యొక్క బిడ్డలైన వారికి ఒక వాగ్దానం ఒకటి ఉంది. ఏ మనుషులు నీ ముందు నిలవలేరని ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అలాంటి వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయినారు. ఆఫ్టర్ సున్నతి లేని ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయినారు. ఎంత దౌర్భాగ్యం! 4,000 మంది చనిపోయినారు. సుమ, అలాంటి 4,000 మంది చనిపోయినప్పుడు దేవుని మందసాన్ని తీసుకొని వస్తే మనం బలవంతులమవుతాము, యుద్ధాన్ని జయించగలుగుతామని వారు దేవుని యొక్క నిబంధన స్థానాన్ని తీసుకొని వచ్చినారు. కానీ దేవుని నిబంధన కూడా సున్నత లేని ఫిలిష్తీయుల చేత పట్టబడిపోయింది. అయ్యో, ఎంత దౌర్భాగ్యం! సున్నతి లేని ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకోగలిగినారు. అనగా ఎందుకు పట్టుకోగలిగినారు? దేవుని నిబంధన మందసములో ఉన్న ప్రభావం వెడలిపోయింది. ఇశ్రాయేలులో ఉన్న శక్తి వెడలిపోయింది. దేవుని ఆత్మ వారిలో నుండి వెడలిపోయింది. కనుకనే ఇశ్రాయేలీలంతా కూడా ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక, ఇది వరకు 4,000 మంది చనిపోతే నిబంధన మందసం పట్టబడిన తర్వాత 30,000 మంది కాల్బలము హతులైపోయినారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి! దేవుని శక్తి కలిగిన వారు, దేవుని సన్నిధిలో నిలవగలిగిన వారు, ఇశ్రాయేలీయుల వంశము దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఐగుప్తు దాసత్వములో నుండి బయటికి వచ్చిన వారు, అంత శక్తి కలిగిన వారు ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక ఆఖరుకు నిబంధన మందసము పట్టబడింది. ఏలీ ఫీనేసులు చనిపోయినారు. ఏలీ ఫీనేసులు చనిపోయిన సంగతి, నిబంధన మందసము పట్టబడిన సంగతి ఏలికి వర్తమానము రాగా మెడ విరిగి చనిపోయాను అనింది. కుమారుల యొక్క మరణము, దేవుని యొక్క నిబంధన మందసము పట్టబడిన విషయము తెలుసుకొని ఆజానుభావుడు కనుక ఏలి మెడ అలా విరిగి కింద పడి చనిపోయినాడు. మెడ ఇక్కడ విరిచింది ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే తన కడుపున పుట్టిన కుమారులే తండ్రి యొక్క మెడను విరిచిన వారు అని చెప్పవచ్చు. సుమ, దేవుని నిబంధనము పట్టబడిందని తెలిసి, తన భర్త చనిపోయిన సంగతి తెలిసి, తన మామ చనిపోయిన సంగతి తెలిసి, ఫీనెహాసు భార్య గర్భవతి అయి కనుపొద్దులై ఉండగా వెంటనే నొప్పులు వచ్చి కుమారుని కన్నది. ఆ కుమారుని చూస్తానే ఆ బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అని పేరు పెట్టి చనిపోయింది. సుమ, అనగా ఇశ్రాయేలీయుల నుండి ప్రభావము పోయినదని అర్థం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! శక్తి కలిగిన వారు, దేవుని సముఖంలో నిలవగలిగినారు, దేవుని సన్నిధిలో నిలిచిన వారు, అలాంటి వారు శత్రువుల ఎదుట నిలవలేక పారిపోయినారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ప్రభావం వారిలో నుండి పోయింది. అందుకని ఈకాబోదు అని పేరు పెట్టినారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో అనేకులు ఈకాబోదులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా కొంత ధ్యానం చేసుకుందాం. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా సౌలు సేకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. బాగా గమనించండి. దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు, శక్తి కలిగిన వాడిగా, బలవంతుడిగా దేవుడు ఆయనను తీర్చినాడు. గాడిదలను వెతుక్కుంటూ వస్తున్న ఆ సౌలును దేవుడు అభిషేకించినాడు. బెన్యామీని వంశం కడగోత్రములో పుట్టినవాడు. అలాంటి కడగోత్రపు వంశములో పుట్టిన సౌలును దేవుడు ఆశీర్వదించినాడు. సుమ, గాడిదలను వెతుక్కుంటూ వస్తుంటే దేవుని కృప ఆయన్ని వెతుక్కొని వచ్చింది. ఎందరెందరో ఉండగా దేవుని అభిషేకము ఎవరికి
అందలేదు గాని సౌలును దేవుడు ఆశీర్వదించినాడు. సౌలును ఆశీర్వదించినప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు సౌలు దేవుని యొక్క ప్రవచనాలు చెప్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయినాడు. సౌలు కూడా ప్రవక్తలలో కూడా ఉన్నాడా అని గొప్పగా అందరూ కొనియాడినారు. గాడిదలను వెతుక్కుంటూ వచ్చే సౌలుకు దేవుని కృప ఎలాంటిదో దొరికిందో చూడండి. దేవుని ఆత్మచేత నింపబడినాడు. ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయనకు కొత్త మనసు రావటము, దేవుని శక్తి ఆయనలో ఉండటము. అలాంటి సౌలు శక్తి కలిగిన వాడు ఒకానొక నాడు ఈకాబోధైపోయినాడు. మరలా అదే చదువుకుందాం చూడండి. 1 సమయంలో 16-14 వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, చాలు, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది. దేవుని ఆత్మ విడిచిపోయింది. దేవుని ఆత్మ విడిచిపోవటానికి కారణం ఏంటిది? దేవుని ఆత్మ విడిచిపోవటానికి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తారో, దేవుని చిత్తానుసారంగా నడవకుండా ఎప్పుడైతే దేవుని మార్గమును విడిచిపెడతారో అప్పుడు దేవుని శక్తి, దేవుని ప్రభావం వారిలో నుండి వెడలిపోతుంది సుమా. కాబట్టి సౌలు దేవుని మార్గంలో నడుస్తున్నాడు. కానీ ఒకసారి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి సమస్తమును సమూలముగా సర్వనాశనం చేయమన్నాడు. కానీ గాడిదలనేమి, గుర్రములనేమి, పశువులనేమి, మనుషులనేమి, పిల్లలనేమి, స్త్రీలను అందరినీ సమూలంగా నాశనం చేయమని దేవుని ఆజ్ఞ ఇస్తే దేవుని ఆజ్ఞను మీరినాడు. అగగు రాజును జీవముతో పట్టుకో